పరిశుద్ధ దేవుని యొక్క పరిశుద్ధ ఆలయం. యు ఆర్ హోలీ టెంపుల్ ఆఫ్ హోలీ గాడ్. వారిలో చాలా మంది దేవునికి ఇష్టలుగా ఉండలేదు గనక దేవుడే వారిని ఆ మార్గ మధ్యంలో, అరణ్యంలో, ఆ ఎడారి ప్రాంతంలో వారిని సంహరించేశాడు దేవుడు. ఎందుకు వారు సంహరించాల్సి వచ్చింది? ఎందుకు దేవుడికి వారు అవిష్టంగా జీవించారు? దేవునికి వారు అయిష్టంగా వారు చేసిన పనులేంటి? వారు ఏ పనులు చేయబట్టి దేవుడికి వారు నచ్చలేదు అనేది ఇప్పుడు మనము ధ్యానం చేద్దాం. ఇదే పత్రికలో, ఇదే అధ్యాయంలో 10వ అధ్యాయంలో ఆలోచన చదువుకుందాం. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించుకున్నట్లుగా ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు సంఘానికి తెలియజేస్తూ, ఇశ్రాయేలు ప్రజలు అంత గొప్ప వాగ్దానం కలిగిన వారైనప్పటికీ దేవుని ప్రేమను, దేవుని కృపను, దేవుని శక్తిని, దేవుని కాపుదలను, దేవుని యొక్క పోషణను, దేవుని యొక్క సంరక్షణను అంతగా వారు అనుభవించినప్పటికీ వారిలో చాలా మంది ఆయనకు అనగా దేవునికి ఇష్టలుగా ఉండలేదు గనక అరణ్యంలోనే వారు సంహరింపబడ్డారని చెప్పాడు కదా. అందుగల కారణాలు కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. అందులో ముఖ్యంగా ఆయన చెప్పిన కారణాలు 5 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే చెడ్డ వాటిని ఆశించడం. రెండవది ఏంటంటే విగ్రహారాధకులై ఉండడం. మూడవది ఏంటంటే వ్యభిచారము చేయడం. నాలుగవది దేవుణ్ణి శోధించడం. ఐదవది దేవునిపై సణుక్కోవటం. గమనించండి ప్రియమైన సహోదరులారా, దేవునికి ఇష్టలుగా వారు లేకపోవడం గల కారణాలు ఏంటి అంటే, వారు చేసిన మొట్టమొదటి తప్పు ఏంటి అంటే చెడ్డ వాటిని వారు ఆశించారు. ఆశించకూడని వాటిని వారు ఆశించి అవి ఇవ్వమని దేవుణ్ణి అడిగారు. అర్థమవుతుందండి మీకు? చూద్దాం. మనకు గమనించినట్లయితే చెడ్డవాటిని ఆశించి నువ్వు దేవుణ్ణి సంతోషపరచలేవు. దేవునికి ఇష్టడిగా నువ్వు జీవించడం సాధ్యము కాదు. నువ్వే ఒక తండ్రివైతే, నువ్వే ఒక తల్లివైతే, నీ కుమారుడు, నీ కుమార్తె చెడ్డవాటిని కోరుకుంటే నీకు ఇష్టడిగా ఉంటాడా? ఉండడు. నీ కుమార్తె చెడ్డవాటిని ఆశిస్తూ, చెడ్డవాటిని కోరుకుంటూ, చెడ్డవి చేయడం కోసం ఆశపడతా ఉంటే నీకు ఇష్టంగా ఉంటుందా? ఉండదు. నీ కుమారుడు చెడువాటిని కోరుకొని చెడ్డ పనులు చేస్తూ, చేయకూడని తప్పులు చేస్తూ ఉంటే నీకు ఇష్టంగా ఉంటుందా? ఎప్పుడు ఇష్టం ఉండదు. అర్థమవుతుందండి? నీ కుమారుడు లేదా నీ కుమార్తె చెడ్డవాటిని ఆశించినప్పుడు వాళ్ళు ఎలాగైతే నీకు ఇష్టంగా ఉండరో దేవునికి కూడా అంతే. దేవునికి ఇష్టం లేని నువ్వు ఆశించినప్పుడు, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, జాగ్రత్తగా విను. దేవునికి ఇష్టం లేనివి, చెడ్డ వాటిని నువ్వు ఆశించినప్పుడు నీవు దేవునికి ఎంత మాత్రం ఇష్టంగా ఉండలేవు. నీవు దేవునికి శత్రువైపోతావు అన్నమాట. అర్థమవుతుందా? గమనించండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం చూద్దాము. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము మనం ఒకసారి చదివినట్లయితే అద్భుతంగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 3వ అధ్యాయము 5వ వచనంలో ఉంది. కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతను, దురాశను, విగ్రహారాధనను, ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. అర్థమవుతుందా? దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. నా ప్రియమైన సహోదరులారా, మీలో ఉన్న చెడ్డ వాటిని, చెడ్డ కోరికలను, చెడ్డ ఆలోచనలను, చెడ్డ ఆశలను, చెడ్డ ఇష్టాలను అనగా కామ కోరికలను, అపవిత్రతను, విగ్రహారాధకను, ధనాపేక్షను, అన్న పిస్నార్థనాన్ని, అలా దురాశను, అర్థమవుతుందా? చెడ్డ వాటిని ఆశించే ఆ మనస్సును మీరేం చేయాలా? చంపివేయాలి, అనగా తీసేసుకోవాలి. దాన్ని ఖండించాలన్నమాట. మీరు చేయకూడదు. అలా చేస్తున్న వారిని కూడా మీరు ఖండించాలి. అది దేవునికి ఇష్టంగా ఉంటుంది. అలా కాకుండా నువ్వు చెడ్డవాటిని ఆశించి, చెడ్డవాటిని కోరుకొని, చెడ్డవాటిని చేస్తే నువ్వు దేవునికి ఎంత మాత్రం ఇష్టడిగా జీవించలేవు.
అర్థమవుతుందండి. నువ్వుంటే దేవునికి శత్రువుగా అయినా ఉంటావు, లేకపోతే దేవునికి మిత్రుడుగా అయినా ఉంటావు. రెండు మార్గాలు అంతే. మధ్య నోటరా ఉంటున్న సాధ్యం కాదనమాట. ఉంటే దేవునికి ఇష్టడిగా జీవించి ఆయనకి ఇష్టమైన చేస్తావు, మంచివాడిగా ఉంటావు. లేకపోతే దేవునికి అయిష్టంగా జీవించి దేవునికి శత్రువుగా నీ ఇష్టాన్ని చేసుకునేవాడిగా, చెడ్డవాటి చేసేవాడిగానే ఉంటావు. అర్థమవుతుంది. నువ్వు ఎలా ఉన్నావో ఒకసారి నిన్ను ప్రశ్నించుకో. ఈ వాక్యం ఆలోచిస్తుంది కదా, ఇదే 3వ అధ్యాయం కొలస్సీ పత్రిక 1-2 వచనాల్లో ఈ మాట రాయబడింది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, క్రీస్తుతో అనగా యేసు క్రీస్తునందు మీ కొరకు కలవరి సిలువలో తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని అర్పించి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసు క్రీస్తుతో కూడా ఆ యొక్క బాప్తిసము ద్వారా మీరు మరలా పునరుద్ధానము లేపబడిన వారైతే మీరేం చేయాలి తెలుసా? మీరు పైన వాటిని వెతకాలి. మీరు ఈ భూ సంబంధులు కాదు, మీరు పరలోక సంబంధులు గనక పరలోకం వైపు చూడాలి, పరలోకమైన దేవుణ్ణి చూడాలి, ఆయన ఇష్టాన్ని చూడాలి, ఆయన యొక్క చిత్తాన్ని చూడాలి, ఆయననే చూడాలి. ఆయనలాగా జీవించడం కోసం నువ్వు ప్రయాసపడాలి. నీ ఇష్టాన్ని, నీ కోరికలను, ఈ భూ సంబంధమైన ఆశలు, ఈ భూ సంబంధమైన కోరికలు, ఈ భూ సంబంధమైన ఇష్టాలను నువ్వు పక్కన పెట్టేయాలి. దేవుని వాక్యం సెలవిస్తామని చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదేనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. అనగా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు యేసు క్రీస్తును విశ్వాసం ఉంచిన బిడ్డవైతే, యేసు క్రీస్తును విశ్వాసం ఉంచి ఆయన నమ్ముకొని ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నట్లయితే, ఆయనతో యుగయుగాలు పరలోకంలో జీవించాలని ఆశపడుతున్నట్లయితే, నమ్మినట్లయితే నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు పరలోకమందున్న మన ప్రభు రక్షకుని యేసు క్రీస్తునే చూడాలి. యేసుక్రీస్తు ఇష్టాన్నే నువ్వు చేయాలి. ఆయన మాట ప్రకారం నువ్వు జీవించాలి. ఆయన నువ్వు లోబడాలి. పాపము ఎంత మాత్రం నీలో ఉండటానికి వీల్లేదు. చెడ్డ వాటిని నువ్వు అసహించుకోవాలి. అర్థమవుతుందా? నువ్వు నిజంగా దేవునికి భయపడితే, నువ్వు నిజంగా యేసు క్రీస్తుని విశ్వాసం ఉంచి ఆయనకు లోబడితే, ఆయన వెంబడిస్తే నువ్వు ఆయన ఇష్టాన్ని చేసేవాడిగా ఉంటావు. లేకపోతే నువ్వు నీ ఇష్టాన్ని చేసుకుంటావు అన్నమాట. అర్థమవుతుందండి? ఈ భూ సంబంధం ఎంత శ్రేష్టమైనప్పటికీ ఇవన్నీ టెంపరీ. ఈరోజు నీకు 100 కోట్ల ఆస్తి ఉండొచ్చు, కానీ నీ ప్రాణం పోయిన తర్వాత ఆ 100 కోట్లు నీ కాదు. నీకున్న బట్టలు నీ కాదు, నీకున్న బంగారం నీది కాదు, నీకున్న బంధువులు, స్నేహితులు, భార్య, పిల్లలు ఎవరు నీ వారు కాదు. ఇక నువ్వు బతికున్నంత వరకే, నువ్వు దేహంలో సజీవుడిగా ఉన్నంత వరకే అది నీవి. కానీ వన్స్ నువ్వు చనిపోయిన తర్వాత, నీ ప్రాణము నీ దేహం నుంచి వేరైపోయిన తర్వాత అవి ఏవి నీవి కావు. అనగా అవన్నీ టెంపరీ, అవన్నీ కొంతకాలం ఉండేవే. నువ్వు వాటి మీద నీ మనసు పెట్టుకోకూడదు, కానీ శాశ్వతము ఉండే నిత్య జీవం నీకు అనుగ్రహించే పరలోక ప్రభువైన యేసు క్రీస్తుని నువ్వు మనసు పెట్టుకోవాలి. ఆయన చిత్తం చేసే విధంగా నువ్వు ఈ లోకంలో జీవించాలి. అది దేవుడు కోరుకుంటుందన్నమాట. వారు అలా చేయలే. వారు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంట? చెడ్డవాటిని ఆశించారు, చెడ్డవాటిని కోరుకున్నారు, చెడ్డవాటిని వెంబడించారు, చెడ్డవాటిని చేశారు. కాబట్టి వారు దేవునికి ఇష్టలుగా ఉండలేదు. కాబట్టి దేవుడు వారిని సంహరించేశాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీలో ఉన్న చెడ్డ ఆశలు, చెడ్డ కోరికలు, చెడ్డ ఇష్టాలు, చెడు కార్యాలు, చెడు తలంపులు, చెడు మాటలు ఇవన్నీ కూడా తీసివేసుకో. లేకపోతే అవన్నీ నిన్ను చంపేస్తాయి. నిన్ను పైకి ఎదగనివ్వకుండా, నిన్ను దేవుని ఆశను పొందుకోనివ్వకుండా, నిన్ను గొప్పవాడిని కాకుండా, నువ్వు చేసే పని విజయవంతంగా చేయకుండా ఆ చెడు కోరికలు, ఆ చెడు ఆలోచనలు, ఆ చెడు చూపులు, చెడు యొక్క తలంపులు, చెడ్డ మాటలు, చెడు అలవాట్లు నిన్ను చంపేస్తాయి. నిన్ను, నీ జీవితాన్ని సమూలంగా నాశనం చేస్తాయి.
కాబట్టి ఆ చెడ్డ వాటిని నీలోంచి నువ్వు తీసివేసేసుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. రెండవది చూసుకున్నట్లయితే వారు ఇశ్రాయేలు ప్రజలు విగ్రహారాధకులై ఉన్నారు. చదువుదాం వాక్యం కూడా. 10వ కొరింథీయులకు మొదటి పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. ఎస్, చాలామంది అడిగే ప్రశ్న ఏమండి, యేసు ప్రభు నమ్ముకుంటే ఎందుకు విగ్రహారాధన మానేయాలి? యేసు ప్రభు నమ్ముకుంటే ఎందుకు ఏ విగ్రహానికి పూజ చేయకూడదని మీరు ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నారు? ఏమైంది చేస్తే ఏమైంది? ఆ విగ్రహంలో కూడా దేవుడు ఉన్నాడా? దేవుడు అన్ని చోట్ల ఉంటాడు కదా. అప్పుడు అలా అన్ని చోట్ల ఉన్నప్పుడు ఆ విగ్రహం కూడా దేవుడు ఉంటాడు కదా, తప్పేంటి? చెట్టును పూజిస్తే తప్పేంటి? ఒక రాయిని పూజిస్తే తప్పేంటి అని చాలామందికి సందేహాలు ఉన్నాయి. నన్ను కూడా చాలామంది అడిగారన్నమాట. కాబట్టి దానికి జవాబు చెప్తాను ఈ సందర్భంలో. ఏంటి అంటే, దేవుడు ఒక విగ్రహారాధన చేయడాన్ని ఎందుకు అంతగా ఖండించాడు, అది పాపంగా ఎంచాడు అంటే, దేవుడే, దేవుడు ఆత్మయున్నాడు. అర్థమవుతుందండి? దేవుడు ఎవరై ఉన్నాడు? ఆత్మయున్నారు. దేవుడు ఆత్మైన దేవుణ్ణి నీ అంతా నువ్వు ఒక రూపాన్ని చెక్కేసేసి అదే నా దేవుడు అంటే దేవుడు నువ్వు అవమానిస్తున్నావు అన్నమాట. అర్థమవుతుందా? ఆయన స్థాయేమో ఆకాశమంతుంటే నువ్వు ఆయన భూమి మీద ఒక చిన్న రాయిగా మార్చేసి తక్కువ చేస్తున్నావు ఆయన్ని. ఆయన గొప్పతనాన్ని, ఆయన మహిమను, ఆయన ఔన్నత్యాన్ని నువ్వేం చేస్తున్నావు? తగ్గించేస్తున్నావు, తీసివేసేస్తున్నావు. అలాగా దేవుని స్థానంలో ఏదో ఒక చిన్న బొమ్మను, ఒక రాయిని పెట్టి, ఒక చెట్టును పెట్టి, ఏదో ఒక దాన్ని పెట్టి నువ్వు దాని దేవుడు అంటున్నావు. అసలు దేవుడిని పక్కన పెట్టేస్తున్నావు. అది దేవునికి ఇష్టం ఎంత మాత్రము లేదు. అందువల్ల దేవుడు విగ్రహారాధన చేయొద్దని ఆజ్ఞాపించాడు. అర్థమవుతుందా? ఈ మాట చూద్దాము. నిర్గమాకాండము 32వ అధ్యాయములో ఈ మాట రాయబడింది. నిర్గమాకాండము 32వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. ఇంకా మనం చూసినట్లయితే సహోదరులారా, 20వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం చదువుదాం. 3వ వచనము, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే కానీ, క్రింద భూమి ఎందే కానీ, భూమి కింద కానీ, నీళ్ళ ఎందే కానీ ఉండు దేని రూపమైన విగ్రహమైన నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషం గల దేవుడను అన్నాడు. అర్థమవుతుందా? మళ్ళా చదువుతాను. నిర్గమాకాండము 20వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే కానీ, క్రింద భూమి ఎందే కానీ, భూమి కింద ఉండు నీళ్ల ఎందే కానీ ఉండు దేని రూపాన్నైనా నువ్వు చేసుకొని విగ్రహంగా తయారు చేసుకొని నువ్వు దానికి మొక్కకూడదు, విగ్రహంగా తయారు చేయకూడదు, దానికి నువ్వు సాగిల పడకూడదు, దాన్ని నువ్వు పూజింపకూడదు అంటున్నాడు అన్నమాట. దేవుని ఆజ్ఞ ఉంది. అలా దేవుడు ఆజ్ఞాపించాడు. వారు ఆ ఆజ్ఞకు వ్యతిరేకంగా ప్రవర్తించారు. ఆ ఆజ్ఞను మీరి వారు ఏం చేశారంట? అందరు కాదండి, కొందరు వలె వారు విగ్రహారాధకులై ఉన్నారు. అర్థమవుతుందండి? మోషేనేమో కొండ ఎక్కి దేవుని ఎక్కి ప్రార్థన చేస్తున్నాడు, దేవుడితో మాట్లాడుతున్నాడు. వీళ్ళ గురించి కొండ కింద ఇల్లు చెప్పని తెలుసా? ఒక దూడను చేసుకొని, ఒక దూడ విగ్రహాన్ని చేసుకొని దాని చుట్టూ తిరుగుతున్నాడు అనమాట. ఇదే మా దేవుడు అని డ్యాన్సులు వేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. అర్థమవుతుందా? ఓ పక్కేమో దేవుని సేవకుడు వీరి మేలు కోసము, వీరు నడిపించడం కోసము, వీరిని దీవించడం కోసము దేవుని ఆజ్ఞలను, దేవుని యొక్క సలహాల సూచనలను, దేవునికి ఆశీర్వాదం మాటలను తేవడం కోసం కొండ ఎక్కి 40 days 40 పగుళ్ళు 40 రాత్రులు ఏ ఆహారం తీసుకోకుండా అక్కడ దేవునితో పెరుగులాడుతూ దేవునిలో గడుపుతూ దేవుని దగ్గర వీళ్ళ కోసం పోరాడుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ
అర్థమవుతుందండి. వీళ్ళు ఒక దూడను విగ్రహం తయారు చేసుకొని దాని చుట్టూ ఎగురుతున్నారన్నమాట. అర్థమవుతుందా? ఎంత ఘోర పాపమో. దేవునికి చాలా కోపం వచ్చేసింది. ఆ దినమున వారిని దేవుడు కొంతమందిని ఎవరైతే చేశారో ఆ పనిలో ఉన్నారో దేవుడు వారిని సంహరించి వేశాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, విగ్రహారాధన నువ్వు చెయ్యొద్దు. దేవునికి అది ఇష్టం లేనే లేదు. ఎందుకు అంటే ఇక్కడ రాయబడింది 10వ అధ్యాయం 10వ వచనం రాయబడింది, కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోండి అంటున్నాడు. అర్థమవుతుందా? విగ్రహారాధనకు నువ్వు దూరంగా పారిపోమని దేవుడు ఇంత స్పష్టంగా చెప్తా ఉంటే మళ్ళా విగ్రహం చేసి తప్పేంది అని అంటే ఇంకేం చెప్పాలి? నీ ఇష్టం అన్నమాట. నువ్వు దేవునికి ఇష్టడిగా జీవించాలి అంటే, దేవునికి అనుకూలంగా జీవించాలంటే, దేవుణ్ణి మహిమపరచాలంటే, దేవునికి భయపడితే నువ్వేం చేయకూడదు? విగ్రహారాధన ఎంత మాత్రము చేయకూడదు. ఒక రూపానికి నువ్వు మొక్కకూడదు. ఇదే ప్రశ్న కొంతమంది ఇలా అడుగుతారనమాట. మరి అలాగైతే చాలామంది క్రైస్తవులు మరియమ్మ విగ్రహాన్ని, యేసుప్రభు విగ్రహాన్ని, శిలువ విగ్రహాన్ని చేసుకొని మొక్కుతున్నారు కదా, అది కూడా తప్పే కదా అంటారు. వాస్తవానికి తప్పే. నువ్వు ఏ విగ్రహాన్ని చేయకూడదు. చర్చిలో శిలువ పుట్టబెడడం తప్పేమీ కాదు. శిలువలో యేసుప్రభు ఇలా మరణించాడు అని చెప్పటం వేరు, దానికి మొక్కటం వేరు. బోత్ ఆర్ నాట్ సేమ్. అర్థమవుతుందండి? రెండు ఒకటి కాదు. అర్థమవుతుందండి? రెండు ఒకటి కాదన్నమాట. మొక్కటం వేరు, ఫోటో పెట్టుకోవటం వేరు అన్నమాట. మీ ఇంట్లో మీ నాన్నగారి ఫోటోనో మీ అమ్మగారి ఫోటో పెట్టుకోవటం వేరు, కానీ ఆ ఫోటో దండేసి పూజ చేసి మొక్కటం వేరు. రెండు ఒకటి కాదు కదా. ఫోటో పెట్టుకుంటే గౌరవంగా వారి గుర్తుగా ఫోటో పెట్టుకున్నాం అంతే. వారు నా తల్లిదండ్రులని చెప్పడం కోసం, అంతేగాని వారిని పూజించట్లా. అదే గనక ఆ ఫోటో మాత్రమే కాకుండా ఆ ఫోటోకి దండ పెట్టి ప్రతిరోజు దీపారాధన చేసి కడ్డీ వెలిగించి పూజ చేస్తున్నాను అనుకోండి, దాన్ని ఏమంటారు? పూజించడం అంటారు అనమాట. బోత్ ఆర్ నాట్ సేమ్. అలాగనే ఫోటో ఉండటం వేరు, ఆ ఫోటోకి మొక్కి పూజలు చేయటం వేరు. చాలామంది మరియమ్మ విగ్రహం దగ్గర, అలాగనే యేసుప్రభు విగ్రహం దగ్గర, లేకపోతే శిలువ విగ్రహం దగ్గర శిలువ ఆకారం విగ్రహం చేసి అక్కడ మొక్కేవాళ్ళు ఉంటారు. అది తప్పు, అది చేయకూడదండి. ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. దేవుడు విగ్రహారాధనను ద్వేషిస్తూ ఉన్నాడు. కాబట్టి వాక్యం విన్న ప్రియమైన సహోదరుడా, నువ్వెంత మాత్రం కూడా విగ్రహారాధన చేయకూడదు. కొరింథీ మొదటి పత్రికలో చూద్దాం. ఇదే పత్రికలో 6వ అధ్యాయం ఈ మాట రాయబడి ఉంది. 6వ అధ్యాయము 9వ వచనం రాయబడి ఉంది. మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. దేవుడు బహు స్పష్టంగా చెప్తున్నాడు, విగ్రహాలను చేసేవాడు ఎంత మాత్రము పరలోక రాజ్యానికి వెళ్ళడు అని స్పష్టంగా చెప్తా ఉంటే మరలా విగ్రహం గురించి అడగటం అనేది అనవసరమైన మాట అన్నమాట. నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండాలి అనుకుంటే నీవు విగ్రహారాధనను మానివేయాలి. దేవుడు ఆత్మయున్నాడు గనక విశ్వాసముతో నమ్మి ఆయన ఆరాధించాలి, ఆయన సేవించాలి, ఆయనను వెంబడించాలి. అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. వారు విగ్రహారాధన చేశారు కాబట్టి ఆయన కోపం పుట్టించారు, అలా వారు చనిపోయారు. మూడవది కారణం ఏంటి అంటే వ్యభిచారము. అవునండి, వారు వ్యభిచరించారు. చూద్దామా? 10వ అధ్యాయము 8వ వచనం. మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమందే 23,000 మంది కూలిరి. ఎంత భయంకర పాపమో కదా. దేవుడు వారిని ప్రేమించి, వారిని ఆశీర్వదించి, వారికి సంతానం ఇచ్చి అన్నీ బాగా చూసుకుంటా ఉంటే వరసావాయిలు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఎవరితో పడితే వాళ్ళు పోవటము, ఇలా చేయటం వల్ల అన్ని జనాంగాలతో వారు వెళ్ళటము దేవునికి బహు కోపాన్ని పుట్టించింది. తద్వారా దేవుడు వారిని సంహరించాడు. వారు చేసిన వ్యభిచార పాపం వల్ల ఇంచుమించుగా ఒక్కరోజేనండి 23,000 మంది చనిపోయారు. అర్థమవుతుందండి? ఒక్కరోజే మొత్తం ఆ కాంటెక్స్ట్లో ఆ యొక్క తప్పు వల్ల 20 మంది చనిపోతే అందులో ఒక్కరోజే 23,000 మంది చనిపోయారు.
కాబట్టి సహోదరి సహోదరులారా, వ్యభిచారం అనేది దేవునికి ఎంత మాత్రము ఇష్టం లేదు. ఇలా మనం చదువుకున్నాం కదా, కొరింథీ రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట, 9వ వచనంలో ఈ మాట రాయబడింది. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. అంటే నువ్వు వ్యభిచారం చేస్తే, నువ్వు విగ్రహారాధన చేస్తే, నువ్వు జారత్వము చేస్తే, నువ్వు కామకత్వాన్ని నెరవేర్చుకుంటే నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండలేవు. దేవుడిచ్చే ఆ పరలోకానికి నువ్వు వెళ్ళలేవు. దేవుని రాజ్యంలో నువ్వు ఉండటం సాధ్యము కాదు. ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు చేస్తున్న ఆ వ్యభిచార పాపాన్ని మానివేయి, ఆ అక్రమ సంబంధాన్ని మానివేయి. ఎంత ఘోరమండి. నీకు దేవుడు ప్రేమించి ఒక మంచి భార్యని ఇచ్చాడు, నువ్వు ఆ భార్యతో సంసారం చెయ్యి. ఇంకో ఆడదంతా నీకేం పని? దేవుడిని ప్రేమించి ఒక మంచి భర్త నీకు ఇచ్చాడు, ఆ భర్త సంసారం చెయ్యి. ఇంకొక వ్యక్తితో నీకేం పని? ఇంకో పురుషుతో నీకేం పని? అలా చేస్తే అది పాపం కాదా? అర్థమవుతుందా? అది నీకు బాధగా అనిపించదా? ఇప్పుడు నీ భర్త నీకు వ్యతిరేకంగా చేసినప్పుడు నీకు ఎలా బాధ అనిపించిద్దో, లేదా నీ భార్య నీకు వ్యతిరేకంగా ఇంకో పురుషుతో పోయినప్పుడు నీకు ఎలా బాధ అనిపించిద్దో, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్నెంతగానో బాగా చూసుకుంటున్నప్పుడు ఆయనను కాదని ఆయన విరుద్ధముగా నువ్వు వ్యభిచారాన్ని పాపం చేస్తే దేవుడికి కూడా అంతే బాధగా ఉంటుంది. కాబట్టి వారిని ఒక్క రోజులోనే 23,000 మంది చనిపోయారండి. ఆ కోపానికి బలైపోయారు. నువ్వు అలా ఉండకూడదని దేవుడు ఈ మాట చెప్తున్నాడు. నీలో ఆ పాపం ఉందేమో, అందువల్లే ఈరోజు నువ్వు ఆ శాపం అనుభవిస్తున్నావేమో. జాగ్రత్త. నువ్వు చేసే ఆ పాపం వల్ల నీ కుటుంబము పాడైపోయే ప్రమాదం ఉంది. దావీదు చేసిన ఆ ఒంటరి పాపము, ఒంటరిగా ఎవరికి తెలియకుండా చేసిన ఆ వ్యభిచారం అనే పాపము ఆ ఇంటి మొత్తాన్ని చుట్టేసేసి అందరిని కాల్ చేసింది అనమాట. ఎంతో బాధ అనిపించాడు దావీదు కూడా. దేవునికి ఇష్టడుగా ఉన్న అంత గొప్ప భక్తుడు కూడా ఈ వ్యభిచారాన్ని పాపంలో పడిపోయి తన ఇంటినే కాల్ చేసుకున్నాడండి. ఆయన పాపం వల్ల ఆయన కుమారుడు అలాగే తయారయ్యారు. అర్థమవుతుందండి. ఆయన పిల్లలు ఒకరిని చంపేసుకున్నారు. ఎంత కుటుంబంలో పోరాటం. చివరికి ఆయన కుమారుడే ఆయన మీదకి వ్యతిరేకంగా కత్తెత్తాడు. ఎంత బాధ కదా. ఎన్నో అవమానపడ్డాడు అనమాట. చివరికి పశ్చాత్తాపడి ఒప్పుకున్నాడు. దేవుడు క్షమించాడు. అతను బతికిపోయాడు. అర్థమవుతుందా? ఈరోజు శుభవార్త ఏంటి అంటే, యేసు క్రీస్తు నీ పాపాన్ని క్షమిస్తాడు. ఇకనైనా పాపాన్ని మాను, ఆ వ్యభిచార పాపాన్ని మాను, ఆ అక్రమందాలు మానేయి. పరిశుద్ధంగా నీ దేహాన్ని కాపాడుకో. పరిశుద్ధంగా నువ్వు జీవించు. ప్రభుకి ఇష్టడిగా నువ్వు జీవించితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. 4వదిగా దేవుణ్ణి వారు శోధించారండి. ఎస్, దేవుణ్ణి వారు శోధించారు. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. చదువుదాం ఒకసారి. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనంలో ఈ మాట రాయబడింది. ఏం చేశారంటే, వారు ఏదేము దేశమున చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గముల ఆయాసం చేత జనుల ప్రాణములు సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులోని మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్ళు లేవు, చెవి సారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదండి. మ్యాటర్ అర్థమైందా మీకు? ఏం జరిగిందో? వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తున్నప్పుడు సహజంగా మన ప్రయాణం ఏమైంది, మనకు కొంచెం అలసట వచ్చింది. సహజం ఎవరికైనా వచ్చింది. ఇక్కడి నుంచి 1 గంట 2 గంటలు ప్రయాణం చేస్తే నువ్వు కొంచెం అలసిపోవా? సహజం కొంచెం అలసి వచ్చింది అనమాట. అలాగనే వారు అలసిపోయారు. అలసిపోయినప్పుడు ఏం చేయాలి? కొంత విశ్రాంతి తీసుకోవాలి. అంతేగాని దానికి కూడా దేవుడే కారణమే. ఏం చేస్తున్నారు వాళ్ళు? దేవుని మీద, మోషే మీద, ఆయన భక్తుల మీద సనుక్కున్నారన్నమాట. వాళ్ళు పరీక్షించారు. ఏమంటున్నారు వాళ్ళు? చూసినట్లయితే జాగ్రత్త చూద్దాం. ఈ వాక్యము 4-9 చూసినట్లయితే, వారు దేవుని మీద ఏమంటున్నారంటే, ఐగుప్తు దేశంలో మేము బానిసలుగా బతికామే, ఆ దేశంలో మాకు సమాధానం లేవా? అక్కడి నుంచి ఇక్కడ మమ్మల్ని రప్పించి మమ్మల్ని చంపేయడం చూస్తున్నారా మీరు? మాకు రుచి పచ్చలేని ఈ మందాన్ని ఆహారంగా పెడతారా మాకు మీరు అని దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడటము, దేవుణ్ణి వాళ్ళు శోధిస్తున్నారన్నమాట. అంటే దేవుడికి తెలియదా నీకు ఏది ఇవ్వాలో, నీకు ఏది శ్రేష్టమో, ఏది నీకు మేలో, ఏది నీకు ఆశీర్వాదమో?
దేవునికి ఆ మాత్రం జ్ఞానం లేదా? ఆయనకి జ్ఞానం ఉంది, కానీ వీరు ఆ దేవుణ్ణే పరీక్షిస్తున్నారన్నమాట. అందువల్ల దేవుడు వారిని సంహరించి వేశాడు. యేసు చెప్తారు, లోకా సువార్త 4వ అధ్యాయం 2వ వచనం రాయబడింది, నీ దేవుడైన ప్రభువుని నువ్వు శోధించకూడదు. ఎస్, ఆయన గొప్పవాడే, ఆయన్ని ప్రేమ చూపిస్తాడు, ఎంతైనా నేను ప్రేమిస్తున్నాడు కాదంటలేదు, కానీ ప్రేమిస్తున్నాడు కదా అని చెప్పేసి నువ్వు ఆయనను పరీక్షించకూడదు అన్నమాట. అర్థమవుతుంది? ఆయన్ను శోధించకూడదు. నీకేది తెలియదు అడిగి తెలుసుకోవచ్చు, తప్పేం లేదు. అయ్యా నాకు ఇది అర్థం కావట్లేదు చెప్పయ్యా అని దేవుడు నీకు బోధిస్తాడు. అంతేగాని దేవుడినే నువ్వు కావాలని టెస్ట్ చేయకూడదు అన్నమాట, పరీక్షించకూడదు. దేవుడు నిజంగా ఉన్నాడా, దేవుడు నిజంగా చేస్తాడా అని దేవుడిని పరీక్ష పెట్టకూడదు. దేవుడు చేస్తాడు, నీకు నమ్మకం లేకపోతే దేవుడిని అడుగు, దేవుడు సహాయం చేస్తాడు. అంతేగాని వారికి మళ్ళీ నువ్వు దేవుణ్ణి శోధించకూడదు. ఉదాహరణ చెప్తాను, నీకు అర్థం కాకపోతే అడగడం తప్పేమి కాదు. అలా కాకుండా నేను బిల్డింగ్ మీద దూకుతాను, నన్ను కాపాడు అంటే ఎట్లా ఉంటుంది? నేను రోడ్డుకి అడ్డంగా పడుకుంటాను, నన్ను కాపాడు అంటే ఎట్లా ఉంటుంది? దేవుణ్ణి శోధించడం అన్నమాట. అట్లా చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు దేవుణ్ణి శోధించడం వల్ల వాళ్ళు సంహరించబడ్డారు. 5వదిగా సనుక్కోవటము. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు, అలాగే 37వ వచనం వరకు, 37వ వచనం కూడా ఈ మాట రాయబడింది. అలా సంఖ్యాకాండము 16వ అధ్యాయము 41 నుండి 40 వరకు కూడా ఈ మాటలు రాయబడి ఉన్నాయి. వారు దేవుని పైన మోషే పైన సనుకున్నారన్నమాట. అలాగ వారు సంహరించబడ్డారు. ఎందుకండి వారిని దేవుడు అంతగా ప్రేమించిన మరి వాళ్ళు ఇలా చేశారంటే వాళ్ళ ప్రవర్తన బట్టే వాళ్ళు పాడైపోయారు, కానీ దేవుడు కానీ మోషే కానీ వారిని ఎంత మాత్రమూ పాడు చేయలేదు. ఈ మాటలు మీరు జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. వారి ప్రవర్తన వల్లనే వారు చనిపోయారు, పాడైపోయారు తప్ప దేవుడు కానీ మోషే కానీ ఎంత మాత్రము వారిని పాడు చేయలేదు. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 41వ వచనం ఈ మాట రాయబడింది. మరునాడు ఇశ్రాయేలు సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధంగా సణుగుచు మీరు యెహోవా ప్రజలను చంపితురని చెప్పి సమాజం మోషే అహరోనులకు విరోధముగా కూడెను. ఇంకా చాలా చదివితే విషయం గమనించాల్సింది ఏంటంటే వారు దేవుని మీదను దేవుడు ఏర్పాటు నాయకుడి మీదను అన్న దైవజన మీద పాస్టర్ గారి మీద ఏం చేశారు? వాళ్ళు విరోధంగా సనుక్కున్నారు. ఈయన ఇంతే, ఆయన అంతే, ఆయన ఏం తెలవదు అలాగ విరుద్ధంగా మాట్లాడారన్నమాట. ఇప్పుడు నీకేం అర్థం కాదు ఏం చేయాలా అడిగి తెలుసుకో. దేవుని అడగవచ్చు, దేవుని సేవకుడైన పాస్టర్ గారిని అడిగి తెలుసుకోవచ్చు, తప్పేమి కాదు. అంతేగాని చాటుకు పోయి పక్కకు పోయి ఏం చేయకూడదు? వాళ్ళ గురించి తప్పుగా నువ్వు మాట్లాడకూడదు, వారిని నువ్వు దూషించకూడదు, వారిని నువ్వు చులకనగా వారిని చేసి నువ్వు 10 మందిలో మాట్లాడకూడదు. అది చాలా పాపం అన్నమాట. అలా చేయొద్దు. నీకు అర్థం కాకపోతే అడిగి తెలుసుకో, అంతేగాని అది మౌనంగా ఉండు. అంతేగాని వారి వ్యతిరేకంగా నువ్వు ఎంత మాత్రము మాట్లాడవద్దు. అది నీకు ఎంత మాత్రం క్షేమం కానే కాదు. కాబట్టి వారు అలా సనుక్కోవడాన్ని బట్టి వారు నశించిపోయారన్నమాట. ఈ 5 కారణాలు. మొట్టమొదటి కారణం ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు వాళ్ళ కూలిపోయారంటే వాళ్ళు చెడ్డ వాటిని ఆశించారు. రెండవది వారు విగ్రహాధికులై ఉన్నారు, విగ్రహం చేశారు. మూడవది వారు వ్యభిచారము చేశారు. నాలుగవది వారు దేవుణ్ణి శోధించారు. ఐదవది వారు దేవుని సేవకులైన పాస్టర్ గారి మీద వారు సణుక్కున్నారు. ఈ 5 పాపాలు వాళ్ళు చేయటం బట్టి ఈ పాపాలకు శిక్షగా వారు మార్గంలోనే మరణించారు. 40 రోజులు చేసిన ప్రయాణాన్ని 40 ఏళ్ళు చేశారనమాట. దానికి శిక్ష కదనమాట, మరణము ప్లస్ దాని పొడిగింపు అన్నమాట. అర్థమవుతుందా? ప్రియమైన సహోదరుడా, గుర్తుపెట్టుకో, రాత్రి తర్వాత పగులొచ్చినట్లుగానే పాపం తర్వాత శిక్ష తప్పకుండా వస్తుంది. నువ్వు అనుకోవచ్చు, నేను పాపం చేస్తాను, నాకేం కాలేదు, అంత బాగానే ఉంది, అంత క్షేమంగానే ఉంది, అంత లాభమే వస్తుంది, అంత మంచిగా నడిచిపోతుంది, నన్ను ఎవరు పట్టుకోలేదు, నేను ఎవరికి దొరకలేదు కదా అని నువ్వు ఆనందించొచ్చేమో. కానీ గుర్తుపెట్టుకో, రాత్రి తర్వాత పగులు ఎలా వచ్చిద్దో నీకు చెప్పకుండానే, నీ పర్మిషన్ లేకుండానే, నీ అనుమతి లేకుండానే, అలాగే నువ్వు చేసిన పాపం తర్వాత ఖచ్చితంగా నీకు శిక్ష వస్తుంది. కాబట్టి పాపాన్ని విడిచిపెట్టు, పాప ఆలోచన విడిచిపెట్టు,
పరిశుద్ధంగా జీవించు. బతికిన కొన్నాళ్ళైనా పరిశుద్ధంగా జీవించి ప్రభువుని సంతోషపెట్టి ఆనందంగా, ఆరోగ్యంగా, క్షేమంగా ఈ లోకంలో నీ జీవితాన్ని జీవించి తర్వాత పరలోకంలో దేవునితో యుగయుగాలు ఆనందించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ మాటలను బట్టి నువ్వేం నేర్చుకోవాలంటే పరిశుద్ధంగా జీవించి, ప్రభుకి ఇష్టంగా జీవించి, ప్రభు యొక్క ఆశీర్వాదం పొందుకొని ఆనందంగా, క్షేమంగా ఈ లోకంలో జీవించు. ఈ లోకంలో నీ ఆయుష్ ముగిసిన తర్వాత పరలోకానికి వెళ్ళవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుడు నీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.